అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దేశ నాయకుడు అమ్మా అక్కడ 10 రూపాయల నోటు చూపిస్తున్నాడు, చూసావా? ఆ 10 రూపాయల నోటు చించి దేని రూపాన్ని ఓడించడానికి 20,000 నోట్లు చించి వాడు ఎమ్మెల్యే అయ్యాడు. అంటే ఇటువంటి ఆవల ఎమ్మెల్యేలు, ఇటువంటి రాజకీయ విచారణలు రాజకీయ రంగం నుంచి తరిమి 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 చాలా వాడి మీద నన్ను చంపించవచ్చు, నేను చావచ్చు. ఇదే నా మాట గుర్తుపెట్టుకోండి. చావైనా దేవైనా సిద్ధం. ఆటిగా బతికే కదా హంసలాగా చస్తాడు. అవునా నరసరావు గారు, నేను చెప్పింది కరెక్టేగా? కొట్టండి తప్పట్లు గట్టిగా. 3 దశాబ్దాల క్రితం, చాలా 3 దశాబ్దాల క్రితం 99 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ నా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ జెండా కొడతా ఉన్నాడు. చందలపాడులో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జెండా కడతానంటే తరిమి తరిమి కొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు. ఇవాళ ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతాం మైలవరం నియోజకవర్గంలో. మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు మనకు కావాలా? ఈ తగులు మార్చి 100 కోట్లు తెచ్చి ఎవడు కొట్టావు? ఎవడు కొట్టావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? నీ పిల్లలు తిరగలే. 1000 కోట్లు ఉన్నాయని బుల్లి ఆగర్భ శ్రీమంతుడు చిట్టి ఆగర్భ శ్రీమంతుడు ఈ ఆగర్భ శ్రీమంతుడు అయ్యగండం పెట్టినాడు. అమ్మా బాబు పేరు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా ఈడే రాసేసుకున్నాడు. అలానే ఈ ప్రభుత్వంలో వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ తరపు నుంచి ఈ రైతాంగానికి మీరు ఏం మేలు చేయదలుచుకున్నారు? ఎన్నికలు పూర్తవగానే బ్రదర్ జైలుకి వెళ్తాను, చింతలపూడి గోదావరి కాలం మీదైనా పడు. అర్థమైందా రాజా? అంటే చింతలపూడి గోదావరి కాలువల మీదే నా నివాసం. ఆ గోదావరి తల్లి నీళ్లు
2 ఏళ్లలో తెప్పిస్తానని నారా లోకేష్ బాబు 2600 కిలోమీటర్ల దగ్గర శిలాఫలకం వేశారు. చంద్రబాబు నాయుడు గారు తిరువురు సభలో నీళ్ళు ఇస్తానని చింతలపూడి పిట్టలవారి గుడి అని చెప్పారు, రెడ్డిగూడెంకి. ఇవన్నీ పూర్తవటం నా కర్తవ్యం, నా బాధ్యత. ఆ నీళ్లు తెస్తే నా రైతు కూలే ఇవాళ ఈ రాజకీయ వ్యభిచారులకు 5,000 10,000 ఇస్తారు. మీరు 5,000 10,000 ఇస్తారు. మనం తీసుకునే చేయదు, ఇచ్చే చేయాలి. ఆ ధైర్యం రైతుకు రావాలి, రైతు కూలీకి రావాలి, భవన నిర్మాణ కార్మికులు రావాలి, మనందరికీ రావాలి. అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసి వెళ్దాం. 2వ వారంలో అన్నేరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం 2వ వారం నుంచి ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 100%. ప్రతి ఒక్క క్లస్టర్, బూత్, అదేవిధంగా యూనిట్, గ్రామ పార్టీ, మండల పార్టీ, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరినీ భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి క్లస్టర్లో, ఎవరి బూత్లో, ఎవరి యూనిట్లో, ఎవరి గ్రామంలో, ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన ధ్యేయం. ఆ విధంగా అందరం కలిసి ముందుకెళ్దామని శిరస్సు వంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.